హైదరాబాద్ మహానగరంలో కూడా ఇప్పటికే గణేష్ నిమజ్జన శోభకు సంబంధించి పూర్తి స్థాయిలో నిమజ్జన శోభాయాత్ర తుదిదశకు వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా కన్నుల పండుగగా పబ్లిక్తో అయితే కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4, 5 మధ్యలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. బాహుబలి క్రేన్ ద్వారా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇప్పటికే నిమజ్జనం అయిపోయినటువంటి ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి క్రేన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ క్రేన్తో మొదటి విగ్రహానికి నిమజ్జనం అయిన తర్వాత ఇక నగరం మొత్తం కూడా నలువైపుల నుంచి ట్యాంక్ బండ్ వైపుకు వినాయక విగ్రహాలు కదులుతూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ ఇటు హైదరాబాద్ నగరమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 50 లక్షల మంది వరకు కూడా హైదరాబాద్ చేరుకున్నట్టుగా ఒక అంచనా అయితే ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, బీహార్, మహారాష్ట్రతో పాటు ఇటు హైదరాబాద్లోకి అమెరికా నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అయితే పాల్గొంటున్నారు. ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ వైపుకు ఇప్పుడే వినాయక నిమజ్జనానికి అయితే విగ్రహాలన్నీ కూడా కదిలి వస్తున్న పరిస్థితి ఉంది. పబ్లిక్ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం నిమజ్జనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం ఆ ప్రాంతం నుంచి వచ్చేందుకు సమయం పడుతున్నట్టు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ ప్రాంతంలో నుంచి కుకట్పల్లి వరకు ఉన్నటువంటి చెరువులు, కుంటలతో పాటు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి 30 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇటు గణేష్ యాక్షన్ కమిటీలు అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు గజ ఈతగాళ్లతో పాటు మరొక వైపుకు ఇక పోలీస్ యాక్షన్ ఫోర్సులతో పాటు షీ టీమ్స్, బ్లూ కోట్ కాప్స్ కూడా మొత్తం రంగంలోకి దిగాయి. స్ట్రైట్ స్నాచర్స్ కూడా మొత్తం ట్యాంక్ బండ్పై కూడా 15 గొలుసుల్ని కూడా ఎత్తుకెళ్లిన ఘటన పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మైకుల్లో హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విగ్రహాలు నిమజ్జనం కావడానికి రేపు ఉదయం తెల్లవారుజాము వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందంటూ ఇక పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో ఇక దీనికి సంబంధించి కూడా ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి. మరొక వైపుకు ఇక బ్లూ కోట్ కాప్స్ కూడా ఇటు సివిల్ పర్సన్స్తో కలిసి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చైన్ స్నాచర్స్ నుంచి పబ్లిక్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్యాంక్ బండ్ వద్ద దాదాపు 1,00,000 మందికి పైగా కూడా పబ్లిక్ ప్రస్తుతం అయితే ఉన్నారు. ఈ 1,00,000 మందిలో ఇక చైన్ స్నాచర్స్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి ఎప్పటికప్పుడు మైకుల ద్వారా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మెగానైట్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ మొత్తం కూడా అలర్ట్గా ఉండండి. స్వామివారి నిమజ్జన శోభాయాత్రకు వచ్చి మరొక వైపుకి ఎవరు కూడా తమ వస్తువులు, విలువైనటువంటి బంగారు ఆభరణాలు పోగొట్టుకోకుండా కూడా స్వామివారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా మెగానైట్ కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాములపేట నుంచి వచ్చామండి. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు ఎప్పుడు వస్తాం సార్? 20 సంవత్సరాలు సార్ కాబట్టి మేము కార్పెంటర్ పని చేస్తాం సార్. మేము కానీ ఇక్కడికి ఏంటంటే గణేశుని విషయానికి మేము వచ్చినాము సార్. వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం అక్కడ పోలీసు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? లైవ్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ నుంచి సార్, సికింద్రాబాద్ నుంచి. చూసారు ఇక్కడికి వచ్చాక ఏం చేశారు? వినాయకుల నిమజ్జనం చూస్తున్నాను. యాక్చువల్లీ గణేష్ నిమజ్జనం చూసారా? లేదండి, మిస్ అయిపోయాను ఈసారి. ఈసారి మాకు కాలేజ్ లేకుండా బస్సెస్ లేవు, రావడానికి లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పద్మరావు నగర్, సికింద్రాబాద్. పద్మరావు నగర్, సికింద్రాబాద్. ఓకే, మీరు ప్రజెంట్ బడా గణేష్ నిమజ్జనం చూసారా? చూడలే, అంటే ఇప్పుడు వచ్చి చూసినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఏం చూసారు? ట్యాంక్ బండ్ మీద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది, బాగుంది, చాలా మంచిగా పరిస్థితి. నగరం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే గణేష్ నిమజ్జనకు పూర్తి ఏర్పాట్లు అయినప్పటికీ కూడా తుది దశకు చేరుకుందనే చెప్పాలి. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నాయి. చిన్న విగ్రహాలన్నీ సమీపంలోని కుంటలు, చెరువులతో పాటు కెనాల్స్ కూడా సరౌండింగ్లో ఇటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి అంటే రంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు నగరానికి హెడ్ క్వార్టర్కు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు నిమజ్జనం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం 29,000 మంది పోలీసులు ప్రస్తుతం అయితే బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. 20,000 మంది హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పోలీసులతో పాటు సమీప జిల్లాల నుంచి 9,000 మంది పోలీసులు వచ్చారు. 14,500 మందికి పైగా నగరంలో వినాయకులకు సంబంధించినటువంటి చెత్తను తొలగించేందుకు జిహెచ్ఎంసీ నియమించింది. మరొకవైపు 200 మంది గజ ఈతగాళ్లు ప్రస్తుతం ఇక వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, బ్లూ కోట్ క్యాప్స్తో పాటు షీ టీమ్స్ కూడా ఇంటర్నల్గా పబ్లిక్తో మమేకమవుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ఓటు స్టూడియో.